మీరెప్పుడైనా ఆలోచించారా, కొంతమంది ఎప్పుడూ తమ మాటనే ఎలా వినిపించుకుంటారు అని? అది మీ ఫ్రెండ్ అయినా, మీ పార్ట్నర్ అయినా, లేదా మీ బాస్ అయినా సరే. కొంతమంది మీ మెదడుతో ఆడుకుంటారు. మీకు తెలియకుండానే మీరు చెయ్యాలనుకోకపోయినా వాళ్ల మాట వింటూ వాళ్ల ఇష్టానికనుగుణంగా ప్రవర్తిస్తారు. ఇది తెలియకపోవడం వల్లైనా లేదా జ్ఞానం లేకపోవడం వల్లైనా మీరు ప్రతిరోజు డార్క్ సైకాలజీ ట్రిక్స్ కి గురవుతుంటారు. అందుకే ఈ రోజు మనం మనిషి మెదడులో ఉన్న ఒక డార్క్ భాగంలోకి వెళదాం. దాన్ని సాధారణంగా దాచిపెడతారు. అదే డార్క్ సైకాలజీ. ఇవి రాజకీయ నాయకులు, టాప్ లెవెల్ నెగోషియేటర్స్ మరియు మాస్టర్ మ్యానిపులేటర్స్ ఉపయోగించే టెక్నిక్స్. మీ ప్రవర్తనను కంట్రోల్ చేయడానికి. వింటే కొంచెం భయంగా అనిపిస్తోందా? అలా అనిపించాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే ఎవరో ఒకరు మీ మీద ఈ ట్రిక్స్ లో ఒకటి ఉపయోగిస్తున్నారేమో. కానీ ఒక్క నిమిషం, నేను ఈ ట్రిక్స్ ను ఎవరికైనా హాని చేయడానికి చెప్పడం లేదు. మీ మీద ఎవరైనా ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఉపయోగిస్తే మీరు గుర్తించడానికి, మీరే మిమ్మును రక్షించుకోవడానికి చెబుతున్నాను. ఈ వీడియోలో నేను 7 డార్క్ సైకాలజీ ట్రిక్స్ చెప్పబోతున్నాను. మరియు ట్రిక్ నంబర్ 7 నిజంగా మీ కళ్లను తెరిపిస్తుంది. ఎందుకంటే అది మీకు చాలా దగ్గర వాళ్లు కూడా ప్రతిరోజు ఉపయోగించే ట్రిక్. అందుకే సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మొదలు పెడదాం. నంబర్ 1, అన్కంఫర్టబుల్ సైలెన్స్. మనమందరం ఒక విషయం ఇష్టపడం. అది ఆక్వర్డ్ సైలెన్స్, అంటే అసౌకర్యమైన నిశ్శబ్దం. మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దం వస్తే మనం మెదడు టెన్షన్ పడుతుంది. అప్పుడు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయడానికి ఏదైనా మాట్లాడేస్తాం. అవసరం లేని విషయాలు కూడా చెప్పేస్తాం. ఇది ఎలా ఉపయోగిస్తారు? మీరు ఎవరికైనా శాలరీ గురించి మాట్లాడుతున్నారని ఊహించండి. వాళ్లు ఏదైనా సమాధానం చెప్పాక వెంటనే స్పందించకండి. వాళ్ల కళ్లలోకి చూస్తూ 3-4 సెకన్లు మౌనం పాటించండి. అప్పుడు వాళ్లకనిపిస్తుంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? ఆ ప్రెషర్లో వాళ్లు మరింత వివరాలు చెబుతారు లేదా తమ ఆఫర్ను మార్చేస్తారు. నంబర్ 2, ఇల్యూషన్ ఆఫ్ చాయిస్. మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ నిజానికి కొన్నిసార్లు కాదు. ఉదాహరణకి, ఈ వారం కలుద్దామా అని అడిగితే వాళ్లు కాదు అని సులభంగా చెబుతారు. కాని ఇలా అడిగితే గురువారం 2 గంటలకు కలుద్దామా లేక శుక్రవారం ఉదయం 10కా? ఇప్పుడు వాళ్లు కలవాలా వద్దా కాదు, ఎప్పుడు కలవాలి అనేదే ఆలోచిస్తారు. నిర్ణయం వాళ్లదే అనిపిస్తుంది, కాని ఆప్షన్స్ మీరిచ్చారు. నంబర్ 3, రాంగ్ ఆన్సర్ ట్రిక్. మనుషులు నిజం చెప్పడం కంటే ఇతరులను తప్పనిపించడం ఎక్కువ ఇష్టపడతారు. ఉదాహరణ, మీ ఫ్రెండ్ కారు ఎంతకు కొనుక్కున్నాడు అడిగితే చెప్పకపోవచ్చు. కాని ఇలా చెప్పండి, ఈ కారు 25 లక్షలైనా ఉండాలి, అది 15 లక్షలైతే వెంటనే సరిదిద్దుతాడు. అయ్యా కాదు, ఇది 15 లక్షలే. మీరు ప్రశ్న అడగకుండా సమాధానం పొందారు. నంబర్ 4, బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్. ఎవరైనా మీకు ఇష్టపడాలంటే మీరు వాళ్లకి సహాయం చెయ్యాలి అనుకుంటాం. కానీ నిజమేమిటంటే మీరు వాళ్లతో చిన్న ఫేవర్ అడిగితే వాళ్లు మిమ్మును ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్లు మీకు సహాయం చేసినప్పుడు వారి మెదడు ఇలా అనుకుంటుంది, నేను ఇతనికి సహాయం చేస్తున్నాను అంటే నాకు ఇతను నచ్చినట్టే. నంబర్ 5, మిర్రరింగ్ ఎఫెక్ట్. మనలాగే ఉండేవాళ్లు మనకి త్వరగా నచ్చుతారు. అందుకే వాళ్ల బాడీ లాంగ్వేజ్, మాట తీరు సున్నితంగా కాపీ చేయండి. వాళ్లు నెమ్మదిగా మాట్లాడితే మీరు కూడా అలాగే మాట్లాడండి. ఇలా చేస్తే వాళ్లకి మీరు వాళ్లలానే అనిపిస్తారు. అప్పుడు ట్రస్ట్ పెరుగుతుంది. నంబర్ 6, డోర్ ఇన్ ద ఫేస్ టెక్నిక్. ముందు పెద్ద ఫేవర్ అడగండి, వాళ్లు కాదు అంటారు. తరువాత చిన్న ఫేవర్ అడగండి, అవును చెప్పే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్లకి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. నంబర్ 7, గ్యాస్ లైటింగ్. అత్యంత ప్రమాదకరం. ఇది చాలా డేంజరస్ ట్రిక్. మీరు సరైనా వాళ్లు ఇలా అంటారు, అలా ఏమీ జరగలేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలా మళ్లీ మళ్లీ చెబితే మీకు మీ మీదే డౌట్ వస్తుంది. మీరు తప్పు చెయ్యకపోయినా చివరికి మీరు క్షమాపణ చెబుతారు. దీని నుండి ఎలా బయటపడాలి? ఫ్యాక్ట్స్ మీద నిలబడండి, ఇమోషన్స్ లో పడిపోకండి. ఇవే ఆ 7 డార్క్ సైకాలజీ ట్రిక్స్. ప్రతిరోజూ మన చుట్టూ జరుగుతున్నవి. నా ఉద్దేశం, మీరు మ్యానిపులేటర్ అవ్వడం కాదు, మీరు ఎవరి చేతిలో పడకుండా ఉండడం. చాకుతో కూరగాయలు కూడా కోయొచ్చు లేదా ఎవరికైనా గాయం చేయొచ్చు. టూల్ ఒకటే, ఉద్దేశం ముఖ్యం. మీరు ఎప్పుడైనా ఈ ట్రిక్స్ ను అనుభవించారా లేదా ఎవరి మీదైనా ఉపయోగించారా? చెప్పండి.